హాయ్ వెల్కమ్ టు డి డిబేట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాకినాడ పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమశెట్టి సునీల్. చలమశెట్టి సునీల్ గారి గురించి చెప్పాలంటే ముందు ఆయన ఒక సామాజికవేత్త, పారిశ్రామికవేత్త, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఒకటి పోటీ చేస్తున్నారు. సో ఆయన్ని ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే గత రాజకీయాలతో పోల్చి చూస్తే ప్రస్తుత రాజకీయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అంటే గతంలో వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్పి ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ ఆరోపణల విషయంలో వ్యక్తిగత ఆరోపణలకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా మీరు చెప్పేది అబ్సల్యూట్లీ రైట్ అండి. ఎందుకంటే నేను 3 సార్లు పోటీ చేశాను గతంలో. ప్రతిసారి కూడా ప్రణాళికబద్ధంగా లోకల్ మేనిఫెస్టోతోనో లేకపోతే లోకల్ మా పార్టీ వస్తే మేము ఈ విధంగా చేస్తాము, లేకపోతే అలా ఉండే పరిస్థితుల నుంచి మొట్టమొదటిసారిగా ఈసారి చాలా ఎక్కువగా పర్సనల్గా ఎలక్షన్లలో పోట్లాటలు చేయటం. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కూటమి పార్టీ ఏదైతే కాకినాడ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం మీద కానీ ఈ నియోజకవర్గంలో కానీ పట్టు లేక, అవగాహన లేక వాళ్ళ కేవలం వ్యక్తిగత దోషణలకు వెళ్ళో లేకపోతే అసత్య ప్రచారాలు చేసో ఏదో రకంగా ఇక్కడ గొడవలు సృష్టించి లబ్ధి పొందాలి, దాని ద్వారా విజయం దక్కించుకోవాలని ఆలోచనే తప్పితే, లేకపోతే ఈ ప్రాంతంలో మా పార్టీ వస్తే మేము ఈ విధంగా చేస్తాము, లేకపోతే పొత్తులో రేపొద్దున్న అధికార పార్టీతో ఈ విధంగా మేము అధికారం వచ్చిన తర్వాత ఈ విధంగా ఈ ప్రాంతంలో ఈ మాత్రం అభివృద్ధి చేస్తాం, యువతకు ఉద్యోగ అవకాశాలు ఈ విధంగా కల్పిస్తాం, అలా చెప్పడం మానేసి కేవలం కొన్ని అసత్య ప్రచారాలు లేకపోతే గోబుల్స్ ప్రచారాల మీద ఆధారపడి, అది కూడా ఏసీ రూముల్లో కూర్చుని మీటింగుల ద్వారా అంటే మీడియాలో ద్వారానే వీళ్ళ ప్రచారం సాగుతుంది తప్పితే, ఇవాళ మీరు ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చూస్తే ఎక్కడ కూడా గ్రామాల్లోకి వెళ్ళిన పరిస్థితి లేదు. అసలు మనకున్న మండలాల పేర్లు కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్సెప్ట్ పిఠాపురం నియోజకవర్గం తప్పితే మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు తిరిగి అక్కడున్న లోకల్ సమస్యలు ఏంటి, ఆ లోకల్ గ్రామాల్లో పరిస్థితులు ఏంటి, లోకల్ ప్రజలకు ఏం కోరుకుంటున్నారు అనే ఆలోచన లేకుండా కేవలం దూషణతో, వ్యక్తిగత దూషణలతో ఏదో రకంగా ఇక్కడ గలాటాలు చేయాలి. ఎందుకంటే మాకు కూడా ఈ మధ్యన తెలుస్తూ ఉన్నాయి ఏ రకంగా ఇక్కడున్న ముఖ్యంగా ఈ రోజున పొత్తు పార్టీలు ఏ రకంగా ఇక్కడ ఏదో రకంగా అలజడి సృష్టించాలి, ఎస్సీ ఎస్టీల దగ్గర ఏదో గ్యాప్ తేవాలి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ పరిపాలనని, అభివృద్ధి పరిపాలనని అడ్డుకోవాలంటే ఈరోజు కులాలను అడ్డం పెట్టో లేకపోతే మతాలను అడ్డం పెట్టో ఏదో రకంగా విడదీయాలన్న ఆలోచనతో ఆ ప్రక్రియలో నడుస్తున్నారు తప్పితే, పూర్తి స్థాయిగా మా ప్రణాళికబద్ధంగా మా ప్రణాళిక ఇది, మాకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతాన్ని ఈ మాదిరిగా ఈ విధంగా అభివృద్ధి చేస్తామని గ్రామాలకు తిరిగో మండలాలకు తిరిగో ఆ పరిస్థితులు ఎక్కడా లేవని చెప్పి కూడా మీకు తెలియజేసుకోండి సార్. అంటే జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిగా మీరు ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు? అండి నాకు ఇది 4వ ఎలక్షన్ అండి. మొదటి ఎలక్షన్ నుంచి కూడా నేను క్లియర్గా మా ఈ విజన్ ఫర్ కాకినాడ అంటే నా ఆలోచన ఫర్ కాకినాడ అనే నినాదంతో ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఈ ప్రాంతం మీద నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ద్వారా ఈ ప్రాంతం మీద అభిమానంతో నేను మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. కానీ ఈసారి ప్రత్యేకించి దాన్ని ఏంటంటే కొంచెం కుదించి 4 ప్రధానమైన అంశాలు ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో అయినా ఈ రోజున ఈ 4 ప్రధాన అంశాలను తీసుకుని నేను మేనిఫెస్టోలో పెట్టి దాని ప్రచారంగా నిమిత్తం కూడా మేము ప్రజల్లోకి ప్రతి గడపకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రేపు జరగబోయే ఎన్నికల్ని మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలను పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ పరిపాలనని గుర్తు చేసుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలనకి అండగా ఉంటూ మేము కూడా కాకినాడ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుభవంతో పాటు నాకున్న విదేశాల్లో కానీ ఈ దేశాల్లో కానీ అనుబంధంతో పాటు కొన్ని 4 అంశాలతో ఈ రోజున మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందుట్లో ప్రధానమైనది ఏంటంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. ఇందులో ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో 400 గ్రామాలను కూడా దత్తత తీసుకుని గ్రామానికి ₹1 నిధులతో దాన్ని పూర్తి స్థాయిగా రాబోయే 5 ఏళ్లలో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా అది నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే రెండవది ముఖ్యమైనది, ఈ ప్రాంతంలో కూడా మనకి ఎప్పటి నుంచో కాకినాడ పరిసర ప్రాంతాల్లో కాలేజీలు, విద్యా సంస్థలు చాలా ఎక్కువ. ఎంతోమంది యువకులు ఐటీఐలు, పాలిటెక్నిక్లు, బీకామ్లు, బీఎస్సీలు, బీటెక్లు, ఎంబీఏలు, ఎంసీఏలు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం తిరుగుతూ ఉంటారు. నాకు ఎందుకంటే నేను 3 ఎలక్షన్స్లో ఓడిపోయినా
ఈ 15 ఏళ్లలో ఇంచుమించు 3,000 మంది పైచీలకు మా సంస్థల్లోనే పనిచేస్తూ ఉన్నారు. సో ఉద్యోగాల కోసం నాకు రెగ్యులర్గా అర్జీలు పెడతా ఉంటారు. అలాగే నేను ఇదంతా కూడా ఎప్పటి నుంచో గమనిస్తున్న వ్యక్తిగా ఒక 7-8 నెలల కిందట నేను ఒక పెద్ద జాబ్ మేళా నిర్వర్తించాను. ఎందుకంటే ఒకేసారి 2-3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేను ఒక జాబ్ మేళాని JNTU వారి హెల్ప్ తీసుకుని ఆ రోజున పెట్టడం జరిగింది. ఏంటి, ఒక 100 కంపెనీలు, మాకు తెలిసిన కంపెనీలందరినీ కూడా తీసుకొచ్చి ఒక 2-3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కాకినాడలో అనే ఆలోచనతో ఆ రోజున జాబ్ మేళా నిర్వర్తించడం జరిగిందండి. మేము కూడా ఊహించిన విధంగా ఒక 2-3 వేల మంది వస్తారనుకుంటే 20,000 మంది ఆ 2 రోజుల్లో జాబ్ మేళాలు అటెండ్ అవ్వడం జరిగింది. ఇది చూసి మాకే ఆశ్చర్యం కలిగింది, ఇంతమంది యువకులు ఉద్యోగాల కోసం ఈ ప్రాంతంలోనే ఉన్నారా అని. అప్పుడే మనం 7 నెలల కిందటే అది జరిగిన తర్వాతే మేము ఆలోచన చేసి ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్లో పురస్కరించుకుని రేపు పొద్దున ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఎంపీ అవగానే చేపట్టబోయే మొట్టమొదటి కార్యక్రమం కూడా అదే. ఎందుకంటే ఇవాళ ఉద్యోగ అవకాశాలు మన దేశంలోనూ దండిగా ఉన్నాయి, విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ ఇవాళ ఈ డిగ్రీలు ఉన్న యువకులందరికీ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూల్లో పెట్టినప్పుడు కొందరు ఇంటర్వ్యూలు సరిగ్గా చేయలేక ఫెయిల్ అవటం, లేకపోతే ఉద్యోగాల్లో రికమెండ్ చేసి పెట్టిన తర్వాత రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 1-2 నెలలు తిరగకుండానే బయటకు వచ్చేసే పరిస్థితి కూడా నాకు చాలా ఎదురైంది. సో ఇవన్నిటిని కూడా ఉద్దేశించి ముందు ఇక్కడ ఈ డిగ్రీలు చదువులు ఉన్న వారందరినీ కూడా ప్రాపర్గా పనిచేసే విధంగా శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో పెట్టాలన్న ఆలోచనతోనే రేపు ఎలక్షన్లు అయిన తర్వాత కాకినాడ ప్రాంతంలో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి అందులో ప్రతి సంవత్సరం కూడా 5-6 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా 100% జాబ్ ప్లేస్మెంట్ చేసే విధంగా, అంటే అందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ఆలోచన చేయటం జరిగిందని చెప్పి కూడా నా మేనిఫెస్టోలో ద్వారా ప్రజలందరికీ కూడా ప్రచారంలో ముందుకు తీసుకెళ్తానే ఉన్నాం. అలాగే మూడోది, నాకు చిన్నతనం నుంచి ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, అలాగే నాకు విదేశాల్లో చాలా అనుభవం అలాగే అనుబంధం కూడా ఉంది చాలా సంస్థలతో. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన కోస్తా ప్రాంతం అయితే కానీ మన మెట్ట ప్రాంతం అయితే కానీ చాలా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మేము కొంచెం ఆలోచన చేసి గత 10 ఏళ్ళుగా మేము చేస్తున్న కృషి ఫలితంగాను రాబోయే 5 సంవత్సరాల్లో నేను ఎంపీగా ఎన్నికైన తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో 30,000 నుంచి 40,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి భారీ పరిశ్రమలు స్థాపించాలని ఆలోచన చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న యువకులకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందండి. 4వది ముఖ్యమైనది కూడా, ఎంతోమంది యువకులు తెలివైన వారు ఉన్నారు. వాళ్ళు ఉద్యోగాలకే కాకుండా వాళ్ళని చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టే విధంగా, అంటే వాళ్ళ ఐడియాస్తో చిన్న వ్యాపారాలు చిన్న బిజినెస్లు పెట్టే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆ బిజినెస్ ఐడియాస్లో పెట్టుబడి పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక 100 స్మాల్ అండ్ మీడియం సైజ్ అంటే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఒక స్టార్టప్ ఫండ్ అని ఒక 100 కోట్లతో ఒక స్టార్టప్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి రాబోయే 5 సంవత్సరాల్లో 100 పరిశ్రమలని వీళ్ళతో పెట్టించే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా జరిగితే మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో, యావత్ భారతదేశంలో ఒక ఎంపీ పరిధిలో ఇలాంటి మేనిఫెస్టోతో ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా రాబోయే 5 ఏళ్ళలో ఇంప్లిమెంట్ చేస్తే పూర్తి స్థాయిలో ఉట్టి కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే రాబోయే 10 ఏళ్లలో ఇది 1,00,000 కోట్ల ఎకానమీని ఇక్కడి నుంచే ఇదే పార్లమెంట్ పరిధిలో జరిగే విధంగా ఇదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఈ 5 ఏళ్లలో ఇది చేసుకోగలిగితే దేశం మొత్తంలో ఇది ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా అవటానికి, అలాగే మిగతా ఎంపీలకు కూడా నేను ఒక ఆదర్శవంతమైన ఎంపీగా చూపించాలన్న ఆలోచనతోనే ఈ ప్రణాళికతో ముందుకు వచ్చాయని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, అంటే ఇంత అద్భుతమైన ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్తున్నారు. సో అంటే జనరల్గా ఒక క్రికెట్ మ్యాచ్లో అవునండి, క్రికెట్ మ్యాచ్లో వరుసగా మనం 3 మ్యాచ్లు గెలిస్తే హ్యాట్రిక్ అంటాం. అంటే దురదృష్టవశాత్తు మీకు ఇంత ఐడియాలజీ ఉండి కూడా 3 సార్లు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 4వసారి మీరు ఎన్నికల్లోకి వెళ్తున్నారు. సో అంటే ఈసారి ఎన్నికల్లో మీరు జనరల్గా అంటే యువత పట్ల ప్రధానంగా కూడా మీరు హామీలు ఇవ్వడం జరిగింది. అంటే మీ గెలుపుకు ఏ అంశాలు దోహదపడతాయి అనుకుంటున్నారు? ఈసారి అండి, ఈ 4వసారి నేను పోటీలోకి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో బలం
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ పరిపాలన అండి. ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా సమయంలో కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడప గడపకి ఆయన ఆదుకున్న విధానం అయితే కానీ, ఆ తర్వాత కూడా ప్రతి గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమాన్ని నిజమైన లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ఆయన అందించిన విధానం అయితే కానీ, అలాగే ఈ రోజున ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం చూడాలి, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మా అందరికీ కూడా పెద్ద అండ. ఎందుకంటే ఇవాళ నేను నా మీటింగుల్లో కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ మా 175 అభ్యర్థులకి 80% ఎలక్షనీరింగ్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారండి. కేవలం మనం ఆయన ఇచ్చిన అభ్యర్థులుగా లోకల్ ప్రజలకి పార్టీకి ఒక బ్రిడ్జ్ వారధి మాదిరిగా ఉండి మేము వాళ్ళని కమ్యూనికేట్ చేస్తూ పార్టీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలని, పార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని, విధి విధానాలని కింద ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలండి. అంటే జనరల్గా మీ అపోజిషన్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ కూటమి తరఫున పోటీ చేసి తంగేడు ఉదయ శ్రీనివాస్ ఒక కామెంట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆయన కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ప్రజల్ని అండిపెట్టుకుని ఉన్నట్టయితే తర్వాత ఎలక్షన్ ఈజీగా నెగ్గాడు. కానీ ఈయన రావడం వెళ్ళిపోవడం అని ఒక కామెంట్ జరిగింది. చర్మలశెట్టి సునీల్ ఒక మంచి బిజినెస్ మ్యాన్, కానీ ఒక మంచి పొలిటీషియన్ అయితే మాత్రం కాదని ఒక కామెంట్ చేయడం జరిగింది. నేను ముఖ్యంగా వ్యక్తిగతంగా వాళ్ళు అంటే ఒక నేరో మైండ్నెస్తో రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ ఇందులో వాస్తవాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను 2009 ఎలక్షన్లు అయిన వెంటనే నేను 2012లో ఎప్పుడైతే చిరంజీవి గారు మా ప్రజారాజ్యం పార్టీని ఆ రోజున కాంగ్రెస్తో కలిపేసిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగి మామూలుగానే ఒక సంవత్సరం స్తబ్దుతున్న టైంలో కూడా నేను ఇక్కడంతా యాక్టివ్గానే ఉన్నాను. ఎప్పుడైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా నేను యాక్టివ్గా పాల్గొంటూ ఇంచుమించు 2018 దాకా ఫుల్ టైమ్గా పార్టీలో నేను కీలకమైన పదవులు కూడా, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంచుమించు 7 ఏళ్ళు కూడా నేను చాలా కీలకమైన పొజిషన్లో ఉండి రీజనల్ కోఆర్డినేటర్గా ఉండి ఫుల్ టైం 2014లో ఓడిపోయిన 2వ నెల నుంచి కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమంలోనూ జగన్మోహన్ రెడ్డి గారితో కీలకమైన వ్యక్తిగా మా పార్టీలో ఉండి చివరి లాస్ట్లోకి వచ్చేటప్పటికి కొన్ని పర్సనల్ విభేదాలు, అంటే నా టైం బాగోకపోతే కొన్ని మన నిర్ణయాలు కూడా తప్పుడుగా జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ రోజున కేవలం ఎలక్షన్ల ముందు బయటికి రావడం జరిగింది. కానీ అదర్వైజ్ 2019 దాకా నేను ఫుల్ టైం పాలిటిక్స్ చేశాను. 2019లో ఒక పరిస్థితుల్లో నేను అసలు పోటీ చేయకూడదని బయట ఉన్న టైంలో కేవలం నా స్టింట్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఆ 45 రోజులు జరిగి ఉంటుంది. నామినేషన్ దగ్గర నుంచి ఎలక్షన్ పోలింగ్ రోజు దాకా నేను అదే టైంని గడిపాను. ఆ టైం తర్వాత ఇంక నేను రాజకీయాలుగా అప్పుడు కూడా నేను పోటీ చేసే ఆలోచన లేక, కానీ కొన్ని కారణాల వల్ల నన్ను బలవంతం పెట్టి అప్పుడు పోటీ చేయించడం జరిగింది. ఎప్పుడైతే ఆ ఎలక్షన్ అయిపోయిందో ఇంకా 19 తర్వాత నేను పోటీ చేసే ఆలోచన లేక కొంత దూరంగా ఉండదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న నాతో మద్దతు పలికి ప్రజారాజ్యం టైం నుంచి, అంటే 2009 ఎలక్షన్ టైం నుంచి నాతో 19 దాకా ట్రావెల్ చేసిన, నాతో ఉన్న ప్రతి కార్యకర్తని, ప్రతి సోదరుడిని, ప్రతి అభిమాని అందరినీ కూడా అడ్డుపెట్టుకుంటూ, ఎందుకంటే ఈ 3 ఎలక్షన్స్లో గడిచిన 15 ఏళ్లలో అట్లీస్ట్ నేను 3000 మందికి ఉద్యోగ అవకాశాలు మా సంస్థల్లో ఇచ్చాను. అండ్ అది ఏ మాదిరిగా నా దగ్గరికి చేరుకోగలిగారు, ఎందుకంటే నేను అదే అడ్రస్తో అదే ప్రాంతంలో ఇదే కాకినాడలో, అదీ కాకుండా ఈ ప్రాంతంలో మేము గతంలో లేని చాలా వ్యాపారాలు కూడా ఈ ప్రాంతంలో పెట్టి అందరికీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు నేను కొన్ని పిఠాపురంలో షుగర్పేట ఎవరిని ఆదుకోవాలి, ఆ రోజున వర్కర్స్కి ఇష్యూ ఉందంటే ఇలాగ ప్రతి కార్యం ఇప్పుడు ఇది నన్ను ఎవరో చెప్తే నేను నిరూపించుకోవాలి, లేకపోతే మేము చేసే ప్రతి పనిని పబ్లిసిటీ చేయాలని ఆలోచన ఎప్పుడూ లేదు. కాబట్టి కానీ ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఎలక్షన్ సందర్భంలో అవతల లేదో కామెంట్ చేశారు అంటున్నారు కాబట్టి మీకు ఇవన్నీ ముందు పెట్టాల్సి వచ్చింది. లేకపోతే మేము మామూలుగా ఎవరైనా మంచి పని చేస్తే రైట్ హ్యాండ్ చేసే పని లెఫ్ట్ హ్యాండ్కి తెలియకుండా చేయాలంటారు, లేకపోతే దాని ఫలితం మనకు దక్కదంటారు. నేను ఏం చేశానో, ఎంత చేశానో ఇక్కడున్న ఈ పార్లమెంట్లో ఉన్న చాలామంది యువకులకు తెలుసు, చాలా కుటుంబాలకు తెలుసు అండి. అది కాకుండా నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఇది, పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ప్రాంతం, ప్లస్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని
అట్లీస్ట్ ఒకసారో లేకపోతే 3-4 సార్లు తిరిగిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. నాకున్న అవగాహన గతంలో పోటీ చేసిన ఏ ఎంపీలకి లేదు, గెలిచిన ఎంపీలకి లేదు. అలాగే ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి కంటే ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఏదో జనాలు ఏమార్చి ఇవాళ మన ఫిలిం స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన నుంచుని జనాల దగ్గర ఏదో దగ్గర అవ్వాలని ఆలోచన ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకంటే ఆయన వ్యక్తిగత వ్యాపారాల గురించి నేను వెళ్ళను, ఆయన వ్యక్తిగత నడవడిక గురించి కూడా నేను వెళ్ళను. ఎప్పుడైతే ఇవాళ మనం ఒక బాధ్యతాయుతమైన, ఎందుకంటే ఇవాళ ఎంపీ సీట్ రావటం అంటేనే అది ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటాం కూడా మన దగ్గర ఆ టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్తో మనకి ప్రజలకు ఏం చేయబోతున్నాం, ఈ ప్రాంతానికి ఏం చేయబోతున్నాం, నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, లేకపోతే నాకున్న అనుభవం ఏంటి అని చెప్పుకుని ముందుకెళ్ళే ప్రక్రియలో ఉండాలి తప్పితే ఇవాళ అవతల వాళ్ళ మీద బురద జల్లేస్తే నాకు అవకాశం వస్తుంది, మేము గెలిచేద్దాం అన్న ఆలోచన తప్పు. రెండోది కూడా మాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యన ఇది ఒక ప్రచారంతో పాటు పక్కనకి వెళ్ళి కొందరు ఎస్సీ సోదరుల దగ్గరికి వెళ్ళి మీరు గొడవలు చేయాలి, కొందరు క్రిస్టియన్ సోదరులకి వెళ్ళి మీరు చిచ్చు పెట్టాలి, ఏదో రకంగా మీలో చీలికి తెస్తే తప్పకుండా ఇక్కడ మా పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి, మా పొత్తు పార్టీలోనే ఉంటుందని చెప్పి అలాంటి ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే కాకినాడకి చంద్రశేఖర్ రెడ్డి గారికి చాలా అంశాలతో సంబంధం లేకపోయినా రెచ్చగొట్టి ఆయన మాటలు అంటూ ఉంటారు, లేకపోతే కన్నబాబు గారిని అంటూ ఉంటారు, లేకపోతే వంగా గీత గారు అంటూ ఉంటారు. ఇలాగా ఏదో రకంగా ఎక్కడో చోట ఏదో ఒకటి చిచ్చు పెట్టి గొడవలు పెట్టి లబ్ధి పొందాలని ఆలోచనే తప్పితే ఇవాళ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అనేది ఈ రాష్ట్రంలోనే దేశంలోనే చాలా రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓటర్స్ కానీ ప్రజలకు కానీ పూర్తి స్థాయి చాలా అవేర్నెస్ ఎక్కువ. సో మనకి అందులో నా పర్సనల్ ఫిలాసఫీ బిలీఫ్ కూడా ఏంటంటే క్యారెక్టర్ అన్నది మనిషికి వెరీ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టరు ఒక రోజులోనో వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో ఎస్టాబ్లిష్ చేసేది కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాల కొద్దీ మనం పోయేదాకా మన క్యారెక్టర్ మనతో పాటు నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అట్లీస్ట్ ఇప్పుడు మా ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళు అన్నట్టు 15 ఏళ్ళుగా చాలామంది రాజకీయంగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఇప్పుడు వాళ్ళు మా పార్టీ నాయకులు కానీ అందరికీ కూడా నా పూర్తి స్థాయిగా నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. నాతో ప్రత్యక్షంగా కానీ డైరెక్ట్గా కానీ ఉన్నా ఎప్పుడు కూడా నాతో పోటీ చేసిన వాళ్ళని మేము ఎలక్షన్ వరకే ప్రత్యర్థులుగా చూసే సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు పర్సనల్గా ఏదో రకంగా పర్సనల్ గొడవల్లో పర్సనల్ లాగో లేకపోతే ఇవన్నీ మనం ఎప్పుడు ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈసారే చూస్తున్నాం. ఇప్పుడు మనిషికి ఒక క్యారెక్టర్ వ్యక్తిత్వం అన్నది మనతో ట్రావెల్ చేసిన జర్నీలు అందరికీ తెలుస్తుంది. అలాగే వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు కాబట్టి గబగబా అవతల వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడేది. ఎందుకంటే వీళ్ళు పెట్టిన టైం అంతా ఈ ప్రాంతంలో ఏ విధంగా అవసరాలు ఉన్నాయి అని తెలుసుకున్న దాని మీద పెట్టుంటే పోనీ నాకు 50 విషయాలు తెలిస్తే వాళ్ళకి అట్లీస్ట్ 5-10 విషయాలు తెలిసాయి. దానికి మానేసి సునీల్ గారి మీద ఏ విధమైన అపోహలు ఏదో ఒకటి ప్రచారాలు చేయాలి, ఆరోపణలు చేయాలి, ఏ విధంగా దీని మీదే దృష్టి పెట్టి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేను చెప్పేది వాళ్ళందరికీ ఏంటంటే రాజకీయం అన్నది మనకి లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు, కానీ ఇది ఒక చాలా సీరియస్ వ్యవహారం. ఇది మనం చేసే పెద్ద కమిట్మెంట్ ప్రజలకి. ఇవాళ అంతమందికి మనం ప్రచారంలో అడ్రస్ చేసి వాళ్ళందరికీ ఎంత కమిట్మెంట్తో మనల్ని ఆదరిస్తున్నారో అది పెద్ద బాధ్యతగా తీసుకుని ముందుకెళ్ళాలని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఇవాళ నన్ను అంతమంది ప్రతి ఎలక్షన్స్ మీరు అన్నట్టు 3 ఎలక్షన్స్లో ఓడిపోయారంటే నేను ఎప్పుడు ఓటమి కింద భావించలేదు. ప్రతి ఎలక్షను నాకు ఒక ఒలింపిక్ ఈవెంట్ లాంటిది. ఆ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయటం అంటేనే అదొక పెద్ద ప్రీ క్వాలిఫైర్గా, ఎందుకంటే ప్రతి పార్టీలు కూడా నన్ను ఆదరించి అభిమానించి ప్రతి ఒక్కరు కూడా నన్ను మా పార్టీ తరపున నువ్వే అభ్యర్థిగా ఉండాలని చెప్పి ప్రతి ఎలక్షన్స్లోనూ నాకు అవకాశం ఇచ్చిన పరిణామాలు ఉన్నాయి. నేను ఆ ఒలింపిక్ ఈవెంట్లోకి వెళ్ళినప్పుడు అదే పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను. అండ్ రెండోది ప్రతిసారి గోల్డ్ మెడల్ ట్రై చేసినప్పుడల్లా నేను సిల్వర్ మెడల్తో ఆగిపోయాను. సో అంతమంది ఆదరించి అభిమానిస్తున్నారు కాబట్టి అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మీద ఎన్నో ఈ ప్రాంతంలో ఎవరినైతే మనం అభ్యర్థిగా పెట్టాలన్నప్పుడు కూడా నన్ను చెప్పడం జరిగింది ఆయనకి. ఇవాళ సునీల్ ప్రజలందరూ కూడా నీ మీద చాలా ఇదిగా ఉన్నారు, పర్సనల్గా కూడా నీలాంటి వ్యక్తి ఈ కాకినాడ పార్లమెంట్కి మాకు అవసరం అని భావించాం కాబట్టి సునీల్ని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి. అంటే సార్ ఇప్పుడు రాజకీయంగా విమర్శ సద్విమర్శ ఉండవచ్చు, కానీ అవి ఆరోగ్యపరంగా ఉంటే మంచిది. ఆరోగ్యపరంగా ఉంటే అందరికీ మంచిదండి. ఎందుకంటే
ఇవాళ ఆయన అన్నారని చెప్పి నా నుంచి కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే మనకి ఆ మాటలు కొన్ని రావు మాట్లాడటానికి. కానీ ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తులుగా పూర్తి స్థాయిగా నా మీద కూడా ఇవాళ ఇంటర్నెట్ టెక్నాలజీ ఉంది. ఇంటర్నెట్లోకి వెళ్ళి మా గురించి కానీ మా సంస్థల గురించి కానీ మేము చేసే పనుల గురించి కానీ బోల్డంత తెలుసుకోవచ్చు. అలాగే అవతల వారు చెప్తున్నట్టు 25,000 ఉద్యోగాలు ఇచ్చారా లేకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అన్నది చాలా మంచిదాన్ని ఇస్తే ఇవాళ నా దగ్గర కొన్ని వేల మంది 100 మంది వస్తున్నారు. సగం మందిని వాళ్ళ దగ్గర కూడా పంపిస్తాను రేపు. ఆ ఉద్యోగ అవకాశాలు వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. అలాగే ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు మా దగ్గర 3,000 మంది పనిచేస్తున్నారంటే మా ఆఫీసులకు తీసుకెళ్ళి చూపించగలం. అలాగే వాళ్ళు 25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే కనీసం 250 మంది ఉద్యోగస్తుల్ని మాకు చూపించి ప్రజలకు అట్లీస్ట్ చెప్పిన వారికి. అంటే జనరల్గా అంటే ఏ చెట్టునైతే పుష్కలంగా పండ్లు ఉన్నాయో రాళ్ళు పడడం సహజం. అంటే జనరల్గా సునీల్ అనేది ఒక విమర్శలకి కేర్ ఆఫ్ అడ్రస్గా అంటే 2019 ఎన్నికలు చూసుకున్నట్టయితే ఆ రోజు మీరు టీడీపీ తరఫు నుంచి పోటీ చేశారు. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో విభేదించి సింగిల్గా పోటీ చేశాడు. ఆయన కూడా ఆ రోజు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు చెక్కబాజం చేస్తున్నాడు, ఆయన ఒకవేళ అవసరమైతే నేను చిడతలు పంపిస్తాను అని, నా పార్టీలోకి వస్తాడో రాడో తేల్చడో అయినా సరే నాకు అవసరం లేదు అని రకరకాల కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు కూడా మీరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిసి కూడా సునీల్ మా పార్టీలోకి వస్తే బాగుంటుంది అని ఒక కామెంట్ చేయడం జరిగింది. అవన్నీ ఏంటంటే అండి అవగాహన లేక ఇలాంటి మాటలు మాట్లాడుతారు. ఎందుకంటే రాజకీయం సినిమా వ్యాపారం లాంటిది కాదండి. సినిమాలో మీకు సరైన టేక్ వచ్చేదాకా సీన్లు తీస్తూనే రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ రాజకీయాల్లో మనం ఒకసారి కొన్ని మాటలు వదిలేసామంటే అది మనం రాజకీయాలు ఉన్నంతకాలం ఆ మాటలు మనతో క్యారీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారితో విభేదించాడు, లేదా దూరంగా ఉన్నాడు కాబట్టి అలా చిడతలు అయ్యి అన్నారు. ఇవాళ ఆయన ఏ మ్యూజిక్ వాడుతున్నారు, చిడతలు కాకపోతే ఆయన డ్రమ్స్ కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పరిస్థితులు ఇవాళ అందుకని అంటున్నాను, మనం మాట్లాడేటప్పుడు అవి బాధ్యతగా తీసుకుని బాధ్యతంగా మాట్లాడితే చాలా మంచిది. అండ్ రెండోది రాజకీయాలు అన్నది చాలా సీరియస్ వ్యవహారం మా దృష్టిలో. ఎందుకంటే ఇవాళ ప్రజలు మనం నమ్మి మన వెనకాల వస్తూ ఉంటారు. అలాగే కార్యకర్తలు మనం నమ్మి మనతో తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ మనం ఎప్పుడైతే అది మంచి బాధ్యతగా చేసి ఉన్నామో, బాధ్యత తీసుకుంటున్నామో, అప్పుడు మనం ఓడినా గెలిచినా మనం సిస్టమ్ని నడపగలుగుతాం. అలాగే రేపు గెలిచిన తర్వాత ప్రజలకి కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఉండగలుగుతాం. సార్ అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఈ పిఠాపురంలో జరిగిన మీటింగ్లో ఒక కామెంట్ చేయడం జరిగింది. తెంగళ్ళ 25,000 మందికి ఉపాధి ఇస్తున్నాడు, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు, అలాగే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు అని చెప్పడం జరిగింది. అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినప్పుడు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా కానీ అటు పిఠాపురం అభ్యర్థిగా కానీ ఎంపిక చేయడానికి ఎందుకు అంత టైం తీసుకోవాల్సి వచ్చింది? ఏమండి, ముఖ్యంగా ఎంపిక విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఇంటర్నల్గా వాళ్ళకి పొత్తు ఉంటుందా, పొత్తు లేదా, లేకపోతే రకరకాల కోణాల్లో వాళ్ళకున్న మరి ఉంటుంది కదా, ఆ పొత్తుకి కావాల్సిన మంది మార్పులు అవన్నీ సెట్ అయినట్లేదండి. అందుకని క్యాండిడేట్లుగా మరి ఎందుకు లేట్ అయిందో తెలియదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన గురించి ఒక చెప్పడం జరిగింది. దాని మీద కొంచెం డీటెయిల్గా హోంవర్క్ చేసింటే ఆ 25,000 మందికి ఎక్కడ ఉద్యోగాలు, ఎందుకంటే ఇక్కడున్న ప్రస్తుతం అందరికీ తెలుసు అది తెలియని బిజినెస్ కూడా కాదు. సో 25,000 మంది డైరెక్ట్ ఉద్యోగాలు ఎలా కల్పించారు ఈయనంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మంచిదే, ఎందుకంటే అంతమంది యువకులకి ఇప్పుడు బీటెక్లు, బీకామ్లు, బీఎస్సీలు చదువుకునే వాళ్ళకి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మరీ మంచిది. నాతో పాటు ఇక్కడున్న ప్రజలకి, అలాగే ముఖ్యంగా కాకినాడలో ఉన్న యువకులకి ఉద్యోగాలు ఇస్తే చాలా మంచిదండి. కానీ దానికి కొంచెం బేసిస్ ఉండాలి మనం చెప్పే మాటలకి. అలాగే ఎంతోమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్, నాకు తెలిసి అయితే ఫ్రాంచైజీలు అమ్మినప్పుడు డబ్బులు తీసుకుని ఫ్రాంచైజీలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారమే ఇలాగా డబ్బులు తీసుకుని ఫ్రాంచైజీలు ఇవ్వటం. సో మరి అది ఏ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు అన్నది మేబీ ఆయనకి అలా అర్థమై ఉంటుంది. చర్మలశెట్టి సునీల్ చాలా మంచి వ్యక్తి, కానీ ఎప్పుడు ప్రతిసారి కూడా అతను ఎన్నికల్లో రాంగ్ పార్టీనే ఎన్నుకుంటాడు అనేది ఒక కామెంట్. లేదండి, ఇప్పుడు నేను పోటీ చేసిన ప్రతిసారి కానీ ప్రతి ఎలక్షన్స్ని కానీ నేను పూర్తి స్థాయిలో బాధ్యత నాదే తీసుకుంటాను. ఎందుకంటే నేను పోటీ చేసిన పార్టీలో కానీ, లేకపోతే వేరే వ్యక్తిలో కానీ, లేకపోతే నాతో పాటు తిరిగిన టీం కానీ. ఇంకోటి కూడా ముఖ్యంగా ఏంటంటే నాకు ప్రతి ఎలక్షన్స్, నా మొదటి ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ దాకా కూడా, 4వ ఎలక్షన్ దాకా కూడా అదే టీంతో నేను పనిచేస్తూ వచ్చాను.
ఎందుకంటే యూజువల్గా మనకి స్నేహం 15 ఏళ్ళు 20 ఏళ్ళు చేసే వ్యక్తులు ఉన్నారంటే అది మన క్యారెక్టర్ని కూడా బయటికి చెప్తుందని కూడా నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి 5 ఏళ్ళకో ప్రతి 3 ఏళ్ళకో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మారిపోతున్నారు అనుకోండి, మన వ్యక్తిత్వం కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినా, యూరోప్ వెళ్ళినా, ఎక్కడున్నా నా కాకినాడలో నా బంధుమిత్రులతో నా చిన్నతనం నుంచి నేను ఆ కాంటాక్టే కాకుండా నేను ఆల్మోస్ట్ ఎవ్రీ 3 మంత్స్కి ఇక్కడికి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి నేను లండన్లో ఉన్న రోజుల్లో కానీ అమెరికాలో ఉన్న రోజుల్లో కానీ ఇవన్నీ కూడా మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరో 4 మాటలు అన్నారని చెప్పి మనం ప్రూవ్ చేసుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నదే నాకు తక్కువ టైము. సో మేము పాజిటివ్గా ముందుకెళ్ళే వ్యక్తులుగా మా ఎలక్షన్స్లో ఎవరి మీద పర్సనల్గా విమర్శించుకొని నా మొదటి ఎలక్షన్ నుంచి కూడా నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. అండ్ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి రాకూడదు అనుకున్న వీళ్ళు కొన్ని నేను క్లారిఫై చేయాల్సిన పరిస్థితులు వీళ్ళే తీసుకొస్తున్నారు. సార్, గతంలో ఏ రాజకీయ నాయకుడికి లేని, అంటే అది ఒక అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలో తెలియదు, పీఆర్పీ నుంచి పోటీ చేశారు, టీడీపీ నుంచి పోటీ చేశారు, వైసీపీ నుంచి మూడు పార్టీల నుంచి కూడా పోటీ చేశారు. సో ఇప్పుడు 3 పార్టీలు అంటే ఎట్లాగో వైఎస్ఆర్సీపీ మీరు రంగంలో ఉన్నారు, మిగతా 2 పార్టీలకు సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు అందరూ కూడా నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే నేను 45 రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాను. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 7 అభ్యర్థులతోనూ తిరుగుతున్నాను. కొన్ని చోట్ల నేను ఇండివిజువల్గా కూడా వెళ్తూ ఉన్నాను. నేను ఆ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న వేడికి, ఇప్పుడున్న ఎండాకాలం ప్రచారంలో మాకు తూతూ మంత్రంగా వెళ్ళి 1 గంట తిరిగేసి వచ్చేయచ్చు పట్టిన, ఒక అరగంట. కానీ ఆ అరగంట కోసం మేము వెళ్ళిన ప్రతిరోజు కూడా నాకు ఎదురయ్యే పరిణామం ఏంటంటే వాళ్ళు స్వాగతం పలికే విధానం అయితే కానీ, వాళ్ళు ఆదరించే విధానం అయితే కానీ, అరగంట కన్నా వెళ్ళిన నాకు రోజు 3 గంటలు ఒక్కో గ్రామంలో మొత్తం అన్ని. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ పరిపాలనకి కింద పేద కుటుంబాలు, లేకపోతే బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా హరిజనపేటలు కానీ ఇవన్నీ వీళ్ళ గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మా జగన్ బాబు మనిషి వచ్చారు, మా జగన్ బాబు పార్టీ అని అలా ఆ చూపించే ఉత్సాహం, లేకపోతే వాళ్ళ అభిమానంతో మాకు కూడా చాలా ప్రోత్సాహంగా ఉంది. మాకు ఎండను కూడా మర్చిపోయి తిరిగేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల గురించి చెప్తున్నారు. సో ఈ పథకాలు అయితే ఓకే, కానీ ఈ పథకాలు మొత్తం అన్నీ కూడా అభివృద్ధి అయితే మాత్రం కుంటుపడిపోయిందనే వాదన అటు ప్రతిపక్షాల నుంచి ఉంది, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా అదే భావం వెలిపిస్తున్నారు. ఇది ఈ విషయంలోకి వస్తే అండి నేను చాలా తప్పని చెప్తాను. ఎందుకంటే నాకు భారతదేశంలో చాలామంది ముఖ్యమంత్రులతో పరిచయం, అలాగే చాలామంది పార్టీ అధినేతలతో, నాయకుల్ని వాళ్ళ దగ్గరగా చూసిన వాడిగా చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక ఫుల్ కమిట్మెంట్తో డిసిప్లిన్డ్గా పనిచేసే ముఖ్యమంత్రి నేను ఇప్పుడు దాకా చూడలేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మీడియాలను ఉపయోగించి అసత్యంగా ప్రచారం చేస్తున్నాయి, కానీ ఇవాళ ఆయన ఆలోచనలు తీసుకున్నారనుకోండి ప్రపంచం అంతా కూడా మెచ్చుకునే విధానంలో ఉంది. ఎందుకంటే ఏ సొసైటీలో కానీ ఏ సిస్టమ్ కానీ అభివృద్ధి చెందాలంటే ఇవాళ ఫౌండేషన్ బేసిస్ ఏంటి? ఎడ్యుకేషన్. ఇవాళ ఆయన ఎడ్యుకేషన్ మీద పెద్ద పేటేసి నాడు నేడు పేరుతో మొత్తం విద్య అనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన పరిస్థితులు తెలుసు మీకు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ మాదిరిగా డెఫిసిట్ బడ్జెట్, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాల్లో ఆయన రకరకాలుగా వనరులన్నీ సేకరించి అందుట్లో కూడా ఇవాళ ఇప్పుడు నీతి ఆయోగ్ని కానీ కేంద్రాన్ని కానీ ఒప్పించడం అంటే చిన్న మాటలు కాదు. అలాంటి కేంద్రం కూడా అభినందనలు తెలిపే విధంగా కూడా 2,77,000 కోట్ల నిధులను తీసుకొచ్చి ఈ రోజున ప్రతి పేదవాడికి డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రతి పేదవాడి కుటుంబానికి, ముఖ్యంగా ఆడవారిని, మహిళల్ని సెంట్రిక్గా కూడా పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. దానివల్ల అది ఒక పెద్ద అభివృద్ధి. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయాల పేరిట ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, అలాగే ఆరోగ్య క్లినిక్ అని, రైతు భరోసా కేంద్రాలని రైతులు ఆదుకునే విధంగా. ఎందుకంటే ఆయన పెద్దపేట వేసింది ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో 80% రూరల్లోనే ఉంటారు, అంటే గ్రామాల్లోనే ఉంటారు. ఆ 80% ఎకానమీ ఉన్న గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేసిన 3 తీసుకున్నారనుకోండి. 1 ఎడ్యుకేషన్, 2 వైద్యం,
అంటే విద్య, వైద్యం, అండ్ మూడోది రైతులను ఆదుకునే రైతు భరోసా కేంద్రాలు. ఈ మూడు కూడా ఒక గ్రాస్ రూట్ లెవెల్ అభివృద్ధికి పునాది మాట అండి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటి? ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఆలోచనతో ఆయన చేసింది ఈ కార్యక్రమం. ఎప్పుడైతే ఆయన ఈ ఆలోచనతో తలపెట్టారో, కరోనా వచ్చిన తర్వాత కూడా ఆయన కేవలం ఉన్న 2.5 సంవత్సరాల పరిపాలనలోనే ఈ 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే, మొన్న నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు మన రాష్ట్రంలో పేదరికం 11.4% ఎంత ఉందటండి. ఇవాళ లేటెస్ట్గా వచ్చిన దీన్ని చూసుకుంటే 4.2%కి పడింది. అంటే ఇంకొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో 0%కి వచ్చేది. ఆ విధమైన పరిపాలన, ఆ విధమైన అభివృద్ధి పేదవాళ్ళకి చేస్తున్నాడు. అండ్ ముఖ్యమైనది అసలు రియల్ అభివృద్ధి అంటే ఇండస్ట్రియల్ అభివృద్ధికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ప్లానింగ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదంటానికి మీకు కొన్ని ఉదాహరణగా చెప్తాను. మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన రాష్ట్రంలో ఎన్ని పోర్టులు ఉన్నాయండి? 60 ఏళ్లలో కట్టిన 4 పోర్టులు ఉంటాయి. ఒకటి వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, కాకినాడ పోర్టు. ఇయే పోర్టులు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 ఏళ్లలో అందులో కరోనాను తీసేసిన 3 సంవత్సరాల పరిపాలనలో ఆయన ప్రభుత్వం తరపున తలపెట్టిన 4 ప్రధానమైన పోర్టులు మీకు నెక్స్ట్ ఆల్రెడీ 2 రెడీ అయిపోయినాయి. ఇంకో 2 ఏళ్లలో రెడీ అవ్వబోతున్నాయి. 4 ప్రధానమైన పోర్టులు. ఎందుకంటే మన రాష్ట్రానికి టెక్నికల్గా మనది లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న ప్రాంతం, అంటే కోస్తా తీరం ఉన్న ప్రాంతం ఈ రాష్ట్రం. సో ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏంటండి? ఈ కోస్టల్ రీజియన్ ఉపయోగించుకుని ఎకనామిక్గా దాన్ని డెవలప్ చేయటం. సో ఆ విధంగా ఆయన 4 ప్రధానమైన పోర్టులను కట్టడం వలన, అలాగే 9 ఫిషింగ్ హార్బర్లను కడుతున్నారు. ఈ రెండిట్ల వలన ఇంచుమించు 2 లక్షల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో రాబోతుంది. అదే కాకుండా ఎప్పుడైతే 4 ప్రధానమైన పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయో, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కనెక్టివిటీ రోడ్స్ని, అంటే సాగరమాల అని ఈ హార్బర్లకిను ఈ పోర్ట్స్కి కనెక్టివిటీ రోడ్స్కి ఇంచుమించు 70,000 కోట్లని మన రాష్ట్రానికి ఇచ్చి ఆ రోడ్లు వేసే పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇదంతా అభివృద్ధి కాదంటారా? అండ్ రెండోది, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇవాళ డాక్టర్ల కొరత ఉందని చెప్పి బోలెన్ రిపోర్ట్స్ వస్తున్నాయండి. డాక్టర్స్, నర్సెస్ ఇవన్నీ. ఇవాళ రాష్ట్రంలో మీకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలని కొత్తగా స్థాపించడం మొదలెట్టి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు కూడా తీసుకున్నారు. అలాగే చూస్తే మీరు మిగతా అంశాల్లో కూడా, అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పుడు ఒక ఫౌండేషన్ వేశారు. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా కోల్డ్ స్టోరేజెస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ పెట్టి, అంటే గతంలో ఎప్పుడూ అసలు ఈ మాదిరి ఆలోచన జరగలేదు. అది కాకుండా ముఖ్యంగా బ్యాక్ బోన్ ఈ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈయన ఒక పాలసీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్కి ఈయన ఇచ్చిన ప్రోత్సాహకరమైన దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మెచ్చుకుని, కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుని ఈ రోజున మన రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్తో పని లేకుండా కూడా గ్రీన్ స్టేటస్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు. అంటే ఇవాళ మీరు యూరోప్కి కానీ, యుఎస్కి కానీ, జపాన్కి కానీ ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ అని ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ గ్రీన్ ట్యాక్స్ వలన చాలా చాలా ఉత్పత్తులు ఇవాళ కాంపిటేటివ్నెస్ తగ్గిపోయినాయి. చైనా వాళ్ళకి కానీ అవి చాలా మనకి ఇండియాలో. సో ఇవాళ గ్రీన్ పవర్ ఆధారిత పరిశ్రమల్ని ఆటోమేటిక్గా ఈ పోర్టులు రావడం వలన చాలా మట్టుకు కంపెనీలన్నీ ఆంధ్ర రాష్ట్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాబోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకి డైరెక్ట్గా ఆ గ్రీన్ ట్యాక్స్ రాయితీ ఉంటుంది. సో అది ఈ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఈ రాష్ట్రంలో పెను మార్పులు తేబోతుంది రాబోయే 5 సంవత్సరాలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియదు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజన్. సార్, ఇప్పుడు 2019 ఎన్నికల ముందు ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. సో ఒకవేళ సంక్షేమ పథకాలు ఉన్నా అవి
ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు సరిగ్గా అందలేదనే వాదన కూడా బలంగా ఉంది. ఈ 2019 ఎన్నికల తర్వాత వాలంటీర్ వ్యవస్థ అని ఒక వ్యవస్థ రావడం జరిగింది. వాళ్ళైతే మాత్రం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రధానంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా కరోనాతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ 2 సమయాలను కూడా వాళ్ళు పోషించిన పాత్ర చాలా కీలకం. ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారో వాళ్ళకి నేరుగా వాళ్ళకి ఈ లబ్ధి చేకూరే ప్రయత్నం చేశారు. అటువంటి ఈ వ్యవస్థ మీద ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమి అవనివ్వండి, చంద్రబాబు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, ఆ వ్యవస్థను ఈరోజు లేకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా అండి, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు సహజంగానే ప్రతిపక్షాలు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే లేదు, ప్రపంచంలో కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. అంటే ప్రతి గడపని కనెక్ట్ చేసే ప్రక్రియ ఇది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవాళ ప్రతి కీలకమైన ప్రభుత్వ సర్వీసుల్ని వాళ్ళ ఇంటికి పేద కుటుంబాలకు వెళ్ళే విధంగా ఈయన ఆలోచన చేయడం జరిగింది. అలాగే లబ్ధిదారులందరికీ కూడా నిజమైన లబ్ధిదారులను ఐడెంటిఫై చేసి అవినీతికి ఏమాత్రం తావు లేకుండా ఇచ్చే విధానానికి ఆయన చేయటం జరిగింది. గతంలో ఏంటంటే ఈ జన్మభూమి కమిటీలు అన్నీ పొలిటికల్గా మోటివేటెడ్గా ఉండేది తప్పితే ఈయన చాలా మంచి ఉద్దేశంతో మన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా ప్రతి లబ్ధిదారుడు బెనిఫిట్ పొందే విధంగా కూడా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అందజేయడం జరిగింది. సో అలాంటి ఆలోచనలతో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎప్పుడైతే ఇలాంటి సర్వీస్ అందజేస్తున్నారో, సో జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ 20 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉంటారనే భయంతో ప్రతిపక్షాలు ఆబ్వియస్గా దాన్ని అడ్డుకట్టేయాలని మొట్టమొదటి రోజు నుంచి కూడా వాలంటీర్లు ఆ వ్యవస్థని పెట్టిన రోజు నుంచి కూడా వాలంటీర్లు వచ్చి ఇంట్లో తలుపులు కొట్టేస్తున్నారంట, మధ్యాహ్నం పూట అది ఇది అని రకరకాల అసత్య ప్రచారాలతో దానికి అడ్డుకట్టేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేటప్పుడు కూడా ఏదో రకంగా ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకుని ఈ రోజున పెన్షన్లు 1వ తారీఖున అలవాటు. ఎందుకంటే 56 నెలలు 58 నెలలు పెన్షన్లు ఆ విధంగా ఇచ్చి ఈ 2 నెలలకి ఆఫ్ చేయటం వలన కేవలం వాళ్ళ ఉద్దేశాలు బయటపడి ఇవాళ అది కూడా బూమరాంగ్ అయిందని చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. అండ్ ముఖ్యంగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి, ఇవాళ వేరే రాష్ట్రాల్లో అంటే మన పక్క రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినప్పుడు ఏం చేశారు, ఏ మిషన్ భగీరథ ప్రాజెక్టు మీదో, ఏ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇలా ప్రాజెక్టులు తీసుకుని ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతులు జరిగినాయని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ అలాంటి పరిస్థితులు లేకుండా ఓన్లీ వ్యక్తిగత దోషణలు, అసత్య ప్రచారాలు, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ మీద మంచి జరిగే వాటి మీద వీళ్ళు ఇలా అయిపోతే ఇక్కడ అవినీతి జరిగింది అక్కడ అని చెప్పలేని పరిస్థితుల్లో ఈ విధమైన దాడులు చేస్తున్నారు. అండ్ రెండోది అందరూ కూడా అవగాహన చేసుకుని గమనించాలి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో ఇచ్చిన 2,77,000 కోట్లని ఇవాళ ఆయన మిగతా పార్టీ నాయకులు కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఉన్న పద్ధతుల ప్రకారం ఆలోచన చేస్తుంటే అందులో 2 లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు అనౌన్స్ చేసేస్తుంటే ఆయనకి 20% కమిషన్ తీసేసుకుని ఉంటే ఒక 40,000 కోట్లు ఆయన జేబులోకి వచ్చాయి. ఆయన అలా చేయలే. డబ్బుల్ని ఇబ్బందులు ఉన్న కేంద్రాన్ని కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని నిధులను సేకరించి ప్రతి పేదవాడి కడుపు నింపాలి, ప్రతి పేద కుటుంబంలో ముఖంలో ఆనందం చూడాలి, ప్రతి పేద కుటుంబాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఈ రోజున 2,77,000 కోట్లని డైరెక్ట్ డెబిట్ ద్వారా డైరెక్ట్గా ఇచ్చేసిన దాఖలాలు చేశారు. ఎందుకంటే ఇవాళ రోడ్లు అవసరమే, కానీ చాలా ప్రాంతాల్లో రోడ్లు లేవు. కానీ మన గోదావరి జిల్లాలో ప్రధానంగా కొన్ని చోట్ల రోడ్లు పడలేదు కాబట్టి అలాంటి రోడ్లని మీడియాలో చూపించి అభివృద్ధి జరగలేదని జగన్ గారి మీద నిందలు పోసి అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన హోలిస్టిక్గా ఆయన అప్రోచ్ ఇవాళ రకరకాల ఎకనామిస్టులు కూడా ఆయన మెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం జిఎస్డిపి అంటే జీడిపి గ్రోత్లో ఇండియాలో నెంబర్ 1 స్టేట్గా మీరు నెంబర్స్ చెప్తున్నాయి. ఇవన్నీ ఎందుకు, ఇవాళ పేద ప్రజలకు ఇచ్చిన డబ్బులు మార్కెట్లోకి వచ్చి యాక్టివ్గా ఉన్నాయి. అదే ప్రాజెక్టుల పేరుతో ఈ డబ్బులన్నీ కొందరు కాంట్రాక్టుల చేతిలోకో కొందరు వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయి ఉంటే ఈ డబ్బులు ఈ రాష్ట్రంలో ఉండే కాదు. సార్ ఇప్పుడు ఫైనల్గా సింహం సింగిల్గానే వస్తుందనే నిర్ణయంతో మీరు వెళ్తున్నారు. సో అక్కడైతే మాత్రం 3 బలమైన పార్టీలు ఎదుర్కోబోతున్నారు. సో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఏమండి, ఇవాళ 3 ప్రధానమైన పార్టీలు పొత్తు కాదండి. మీరందరూ కూడా ప్రజలు కూడా చాలా దగ్గరగా గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రధాన పార్టీలు 2 కేంద్ర ప్రధాన పార్టీలని అంటే పొత్తులో ఒకటి చేరుకున్నా ఇవాళ 3 ప్రధాన పార్టీలతో పొత్తులో ఉన్న
మిగిలిన పార్టీలతో కూడా ఇండైరెక్ట్గా కూడా పొత్తులో ఉన్నారు ఇవాళ. అలాంటి పరిణామాలు ఎందుకు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేక ఆయన ఇచ్చిన గొప్ప పరిపాలనని ఏ విధంగా అయినా పడగొట్టాలి. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఈ అంశాలన్నింటినీ కూడా. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఇచ్చిన ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ గొప్ప పరిపాలన కానీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఆలోచనతో ఉంది. అలాగే నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు దాకా చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్పడం. అలాగే ఎప్పుడన్నా విన్నారా? అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్. మీరు సింహం సింగిల్గా వచ్చిందంటే ఇదే కాన్ఫిడెన్స్తో ఆయన చేసిన గొప్ప పరిపాలన మీద ఆయన కాన్ఫిడెన్స్, నమ్మకం, అలాగే ఈ ప్రజల మీద ఉన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ప్రజలందరూ నా వెనకాల ఉన్నారు, ఆ పొలిటికల్ పార్టీస్ రాజకీయం అంతా వాళ్ళ పక్కన ఉన్న ఆలోచనతో ఈ రోజున మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాం. సో ఇది ఈరోజు డిబేట్. మరో అంశంతో మీ ముందుకు మీ ఎస్ఎన్ఆర్.